దేవుని దగ్గరికి రమ్మని పిలవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలని తల్లిదండ్రుల దగ్గరికి పిలిస్తే వాళ్ళ నాన్న దగ్గర ఉంటేనే వాడు బాగుంటాడు, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే బాగుంటాడు అని చెప్పని ఒకవేళ కనుక మరి ఆ మాటలు వింటున్నప్పుడు నిజమే, వాళ్ళ నాన్న ఉంటే ఆ పిల్లలకు చాలా వరకు మేలే అని చెప్పి వాళ్ళ నాన్న ఇప్పుడు లేడు అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా ఆ ఇంటిలో చాలా గందరగోళానికి గురవుతారు. ఇక పరమ తండ్రి దేవుడు ఎప్పుడు ఉండేవాడు. ఆయన దగ్గర మనం ఉంటే, ఆయన దగ్గర లేకపోవడం అంటే ఏంటంటే, లోకంలో 6 విషయాలు మీకు చెబుతాను. 1 నేత్రాశ, జీవడంబం, 2 శరీర కోరికలు. ఈ శరీర కోరికలు కలిగిన వాళ్ళు దేవుని దగ్గరకు ఉండరండి, వీళ్ళు దూరం అయిపోతారు. అలాగే ఏమి తిందమా ఏమి తాగదమా అనే ఈ యొక్క లోక సంబంధమైనవన్నీ కూడా చేసే వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. అందుకనే దేవుని దగ్గరికి రండి, అప్పుడు అపవాది మీ ఎదురు నుంచి మరి పారిపోతాడని లేఖనం చెబుతుంది. పిల్లరా, మరి కాలం సంపూర్ణమే ఉన్నది కనుక దేవుని రాజ్యం సమీపిస్తూ ఉన్నది. సువార్తను నమ్మి మారు మనసు పొందుదాం. యేసు ప్రభు వారు మనందరి పాపాల కొరకే ఆయన సమాధి చేపడి ఆయన మన కోసమై 3వ దినాన తిరిగి లేచాడు, మరణమును ఓడించాడు, మరణము నుంచి లేపగలిగిన వాడు. ఆయన విశ్వాసం ఉంచుతాం. చనిపోయిన తర్వాత అసలైన లోకం ఉంది, అది దైవలోకం, అది మోక్షం అంటాం, పరలోకం అంటాం. అందుకనే మా ఈ ప్రయాస. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమించి మా సొంత ఖర్చులతో మీ దగ్గరకు వచ్చాం పిల్లరా. మరి మా వాళ్ళు చక్కగా మిమ్మల్ని ప్రేమించి వాళ్ళ సొంత పనులు విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చారు. మనం అందరూ కూడా దైవ సంబంధులమే. మీ దగ్గర ఏదో ఆశించో డబ్బు కోసమో మరి ఇంకోటి దానికోసం కాదు, కానీ కేవలం మిమ్మల్ని ప్రేమించి మా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చినా కేవలం ఇలాంటి మాటలు మాత్రమే చెబుతారు. మనం చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది, అదే దైవలోకం, పరలోకం ఉంది. ఆ నిత్య జీవానికి పోవాలన్నదే సంకల్పం, కానీ మరొకటి కాదండి. మీరు అంటే మేము ఎంతగానో గౌరవిస్తాం, ప్రేమిస్తాం. మీకోసం మేము ప్రార్థన చేసే వాళ్ళగా ఉన్నాం, మీ క్షేమం కోరుకునే వాళ్ళం. మీరు ఏ రకంగా అపార్థం చేసుకున్న అవసరం లేదు. చనిపోయిన తర్వాత మనమందరూ కూడా దైవలోకానికి వెళ్ళాలనేది దేవుని సంకల్పం కనుక పరిశుద్ధులుగా జీవించాలి. మనందరి కోసమే బలైపోయిన వాడు ప్రభుని యేసుక్రీస్తు వారే. ఆయన చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. మార్గం ఎక్కడ అని తలలాడుతున్నావు మోక్షానికి పోవడానికి? యేసయ్య అంటున్నాడు, నేనే మార్గం అన్నాడు. ఇక సత్యం నేనే అన్నాడు. సత్యం ఎక్కడ? సత్యవంతులు ఎక్కడంటే దేవుడే సత్యవంతుడు. మనమందరూ కూడా అసత్యవంతులం, మనమందరూ కూడా పాపులం, మనందరూ కూడా స్వార్థపరులం. స్వార్థం లేనివాడు నిస్వార్థమైన ప్రేమ, వంచన లేని ప్రేమ, అపారమైన ప్రేమ, అవతులు లేని ప్రేమ, నిజమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. ఇంకొక మాటలు చెప్పాలంటే ప్రాణం తీసే ప్రేమ కాదు, కానీ ప్రాణాన్ని పెట్టిన ప్రేమ. ఒక చెంప కొడితే 2వ చెంప పెట్టమనింది ఆ ప్రేమ. అటువంటి ప్రేమను మీకు తెలియజేసాం. ఆ రక్షకుణ్ణి హృదయంలోనికి ఎందుకు విశ్వసించకూడదు? ఎందుకు మరి హృదయంలోనికి ఆహ్వానించకూడదు? రక్షణ పొందకూడదు? దయచేసి ఒక నిర్ణయం చేయండి, యేసుప్రభు నన్ను క్షమించండి, నాలో ఉన్న అభద్రత, అశాంతి తీసివేయండి. శాంతి లేదా? సమాధానం లేదా? అయితే యేసుప్రభు వారు ఇవ్వగలడు. ఆయన విశ్వాసం ఉంచుదాం, తీర్పును తప్పించుకుందాం, నరకాన్ని తప్పించుకుందాం. చనిపోయిన తర్వాత మనం ఉండే లోకానికి మనం వెళ్ళాలంటే, అక్కడికి వెళ్ళాలంటే ఆత్మల లోకానికి భూమి మీద ఉన్నప్పుడు నిర్ణయం చేయాలి. కనుక ఆయన విశ్వాసం ఇచ్చి క్షమాపణ కోరుకొని కూడా పొందుకోవాల్సిందిగా ప్రేమతో మీకు అందరికీ మనం చేస్తున్నాను. దేవుడి సంగతులు మీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.